రాజేష్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారికి వాళ్ళు వాడుతున్నటువంటి మొబైల్ నంబరు అది పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ కాలమానం ఈ పట్టికను తెలుసుకుంటే సరిపోతుందండి. వేరే ఏది అవసరం లేదు. డైరెక్ట్ మీకు ఫార్ములానే ఇచ్చాను ఇక్కడ. చూడండి, రాజేష్ అనే వ్యక్తి ఉదాహరణకి ఈ మొబైల్ నంబర్ వాడుతున్నాడు అనుకోండి. ఈ మొబైల్ నంబర్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్ని కూడా ఈ 9 గదుల బాక్స్లో వేయండి. ఇక్కడ ఫిల్ అయినటువంటి నంబర్లన్నీ కూడా పాజిటివ్ లైఫ్ని ఇస్తాయి. ఫిల్ కాని నంబర్లన్నీ కూడా నెగిటివ్ లైఫ్ని ఇస్తాయి. ఉదాహరణకి రాజేష్ అనే పేరు ఇక్కడ 1 - 2 ఈ 2 మైనస్లో ఉన్నాయి. ఒకవేళ కనుక ఈ రాజేష్ ఈ నంబర్లో కనుక మొబైల్ నంబర్లను వాడితే తనకు ముఖ్యంగా ఏంటంటే వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఒకటి 8వ నంబర్ ఉంది. ఇది ఆరోగ్య సమస్యలను చూపెడుతుంది. ఈయన డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈయన వాడుతున్న మొబైల్ నంబర్లో కనుక 8వ నంబర్ కనుక లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కుటుంబ కలహాలు ఉంటాయి. ఒకవేళ రాజేష్ ఈ నంబరును మనం పాజిటివ్గా తీసుకుంటే 7 వ్యాపారం చేస్తే లాభాల్లోకి వెళ్తాడు, రుణ బాధలు కలిగి ఉండడు. 4వ నంబర్ ఉంది కాబట్టి. 5 సొంత గృహ నిర్మాణ యోగం ఉంటుంది. 6 చదువు ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, ప్లస్లో ఇవన్నీ ఉన్నాయి. ఈయనకు లోపించింది ఏంటిది? జస్ట్ హెల్త్ సమస్యలు ఒకటి వస్తాయి, తర్వాత ఒకటి వివాహం ఆలస్యం అవుతుంది, 3 ఈ రెండవది సంతానంలో ఒకవేళ సంతానం జన్మించిన సంతానంలో సమస్యలు. అంటే ఈ నంబరే అనేది రాజేష్కి కాదండి, ఎన్నో రాజేష్లో ఎంతో మంది నంబర్లను వేరువేరుగా మార్పు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కేవలం మీకు ఇది తెలియడానికి మాత్రమే ఈ నంబర్ ఇచ్చాను. కానీ ఈ రాజేష్కి ఈ నంబర్ ఉంటుందా? ఉండదు. ఆయన ఏ నంబర్ పెట్టుకున్నాడో ఈ ఫజిల్ వేసుకుంటే తెలుస్తుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా దానికి వివరణ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ ఈ నంబర్ను మొత్తం కొడితే 45వ నంబర్ వస్తుంది. ఈ 4 + 5 9 అనేది ఇక్కడ 9 ఫిల్ అయింది కాబట్టి ఆల్రెడీ ఉంది కాబట్టి 9 ఏం ప్రాబ్లం లేదండి. కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క మొబైల్ నంబర్ని మీ పేరు